ఎంసీటీవీ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణ. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమైన వాసవి ఇంటర్నేషనల్ వనితా క్లబ్ సభ్యులు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి నిర్వహించిన వాసవి ఇంటర్నేషనల్ సభ్యులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్డీఓ హరిప్రసాద్ అన్నారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం సమాజం కోసం అంకితమైందని, బ్రిటిష్ వారిని గెరిల్లా పోరాటం ద్వారా ముప్పుతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. చివరకు ఆయన ప్రాణాన్ని సైతం ప్రజల బానిస విముక్తి కోసం బ్రిటిష్ వారి తూటాలకు అర్పించిన ధన్యజీవి అని కొనియాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలను మా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు 4th జూలై 1897లో జన్మించారు. అలాగే మే నెల 1924లో మరణించాడు. ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఆ 27 సంవత్సరాల కాలంలోనే, అంటే అతి పిన్న వయసులో యువకునిగా ఉన్నప్పుడు ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి తలపడి, అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయన చిన్న సైన్యంతో ఎదిరించాడు. అంటే అప్పటికే విదేశీయులను పారద్రోలాలనే దాన్ని ఆకాంక్షను కొంత హింసాయుత మార్గంలో ఆయన ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనా ఆయన గొప్ప దేశభక్తుడు. ఆయన ఎంచుకున్న మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని పారద్రోలాలని, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. అలాగే మన్యం ప్రాంతం అనేది అంతా కొండ ప్రాంతము. అక్కడ గిరిజనులను తీసుకొని ఆ గిరిజనులతో మన్యం ఏరియాలో ఒక సాయుధ విప్లవాన్ని, ఒక సైన్యాన్ని తయారు చేశారు. అడ్డతీగల, రంపచోడవరం ఇలాంటి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన దాడి చేసి అక్కడ ఆయుధాలు స్వాధీనం చేసుకొని అక్కడ ఈయన బ్రిటిష్ వాళ్ళను పారద్రోలడం జరిగింది. ఈయన ఇలాగే కంటిన్యూ అయితే మొత్తం భారతదేశానికంతా ఈ విప్లవం వ్యాపించి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు ముప్పు దాపరిస్తున్న ఉద్దేశంతో అప్పుడు రూథర్ఫర్డ్ అనే కలెక్టర్ను పంపించడంతో ఆయన అతి క్రూరంగా ఈ తిరుగుబాటును అణచివేయడం జరిగింది. అలాగే మన అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడో నీళ్ళు తాగుతుంటే దాన్ని చాటుమాటుగా ఆయన తుపాకీతో కాల్చి చంపివేశారు. కానీ ఆయన చనిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు, ఆయన రగిల్చిన పోరాట స్ఫూర్తి ఇప్పటికీ అందరిలో అది అలాగే నిలిచిపోయింది. రాబోయే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం రావడానికి ఇట్లాంటి విప్లవ వీరుల త్యాగాలు ఎన్నో ఉన్నాయి.
దీన్ని గుర్తించే ప్రభుత్వం కూడా ఒక జిల్లాను అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని మనలో నింపుకుంటూ కొనసాగాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు హుండీ లెక్కింపు జరిగిందని ఎన్విరాన్మెంట్ ఈవో రమణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బుధవారం నాడు కనుమలో గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపులో 2,53,023 రూపాయలు, మడుకయ్యల శివాలయం నందు జరిగిన హుండీ లెక్కింపు నందు 1,33,153 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నగదును ఆలయాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 3 నెలల 13 రోజులుగాను ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఫ్రీ సర్వీస్ వాలంటీర్లు వాళ్ళు మరియు లలితా సహస్రనామం మహిళా మండలి వాళ్ళు, అలాగే వాసవి కన్నికా పరమేశ్వరి వాళ్ళు మహిళా మండలి తరపున సుమారు 60 మంది భక్తులు మరియు మాజీ ధర్మ కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని దేవస్థానం యొక్క అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు జమ చేస్తున్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి కోరారు. నేడు మదనపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తృత్వ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించి స్ఫూర్తి పొందాలని కోరారు. మాట్లాడతారు మేడం. స్టూడెంట్స్ ఎవరన్నా ఇలాంటి గొప్ప నాయకులు ఈ ఇన్స్టిట్యూషన్లోనే పెడుతున్నారు అనడానికి కారణం ఏమంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ భారతదేశానికి ఉపయోగపడే పౌరురాళ్ళు కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకొని దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కూడా తయారవుతారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని ఇన్స్టిట్యూషన్లో పెట్టారు. మన గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరము ఒక రాష్ట్ర ఫెస్టివల్గా పిల్లల్లో అవేర్నెస్ కల్పించి జరుపుకోమని చెప్పారు. ఆ సందర్భంగానే ఈరోజు మన కాలేజీలో అల్లూరి సీతారామరాజు గురించి మనము ఈ సమావేశాన్ని పెట్టుకున్నాము. అలాగే మీకు అల్లూరి సీతారామరాజు గురించి ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టారు. అందులో వచ్చిన వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంది. ఇలాంటి గొప్ప వ్యక్తులని మీరు ఇంకా మన కళాశాల లైబ్రరీలో
ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చదివి మీరు మీ భావి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత నాటకం నిర్వహించిన చోట వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పడతాయని భారత నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం నేరుగట్టువారిపల్లె సమీపంలో ప్రదర్శిస్తున్న మహాభారత నాటకం 15వ రోజుకు చేరుకుంది. జూలై 9వ తేదీ వరకు ఈ నాటకం ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ నాటకాన్ని తిలకించి పునీతులు కావాలని కోరారు. భయం పట్టిపోతుందన్నాడట. అంత దూరం వచ్చేసామా ఇంతలోనే? అవును. ఏం బృహన్నల రథచక్రాన్ని గాల్లోనే తోలేస్తున్నావు. కాస్త మెల్లగానే పోనీ మీ రథాన్ని. ఏంటి మరి అంత వేగం? అవతల శత్రువులు వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. సరే పోనీ మీ రథాన్ని అనగానే మరలా రథం ప్రయాణమై ఆ శత్రు సైన్యం వైపుగా వెళుతోందంట. పెద్దగా ఉంది ఏంటది? మళ్ళీ ఒక్కటి రథం మోరిస్తావయ్యా పోయా రాకుమారా ఏంటయ్యా అలా కొయ్యబారిపోయా ఉన్నాడు? అమ్మో, కౌరవ సైన్యం అంటే ఇదా? అంతో ఎంతో 10 మందో 20 మంది వస్తారు. వీళ్ళని బెదిరించి ఆవులు తీసుకున్నామనుకున్నారు కానీ అమ్మో, రథములు గజములు తొరగములు పదాతులు లక్షలాది సైనికులు. అమ్మో, వీళ్ళని ఎదిరించడం ఇంకా సాధ్యం కాదు కానీ రథాలు వెనక్కి తిప్పుపోదాం ఇంటికన్నారు. రాకుమారా అదేంటయ్యా ఇంటి వద్ద కౌరవ వీరులను చంపేస్తానంటూ కోటలు కోసావు, మరి యుద్ధం చేయకనే ఏ మొగమును వెళ్ళిపోవయ్యా? మరి నీతులు చెప్పడానికి బాగుంటాయి గాని ఇవన్నీ ఆచరించడానికి కాదు. పోనీ మీద దాన్ని తిరిగి ఇంటికి వెళ్ళిపోదామన్నాడట. రాకుమారా కుదరదండి, రణరంగానికి వచ్చాక చావో బ్రతుకో ఆ యుద్ధరంగంలోనే తేల్చుకుందామన్నాడు. నీకేంటయ్యా ఏమన్నా చెబుతాను? నీకేమన్నా కొంప కూడా? నీకేమన్నా పెళ్ళాం బిడ్డలా? ఏమన్నా చెబుతావు? నువ్వు కావాలంటే పోయి చావు, నీకెవరూ లేడు అడగడానికి. కానీ నేను కాబోయే మహారాజుని, నన్నొచ్చి చావో బ్రతుకో అంటావా? పోనీ మీద దాన్నన్నాడు. రాకుమారా పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల పల్లె ప్రాంత భక్తాదులకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ మహాభారతం 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 18వ సంవత్సరం. ఈరోజు ఈ హరికథ ఉత్తర గోగ్రహణం. ఉత్తరుడు ఆవులు మలించే కార్యక్రమానికి అర్జునుడు బృహన్నలుగా ఉంటారు. వీళ్ళు ఆ సారాంశాన్ని హరిదాస్ గారు ఈరోజు చెప్తారు. రేపు వచ్చి రాత్రికి వచ్చి కీచకవధ, రాత్రి నాటకం కీచకవధ. రేపు కృష్ణ రామాయణం రాయవారం. ఈ రోజు కూడా కృష్ణ రామాయణం ఉంటుంది. రేపు కథ పద్మవ్యూహం. రేపు రాత్రికి నాటకం శ్రీకృష్ణ రాయవారం. ఈరోజు రాత్రి కీచకవధ, రేపు ఉత్తర గృహం 2 ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహాభారతానికి వచ్చేసి ద్రౌపదమ్మ కృపకు పాత్రలు కావాలని మేము కోరుచున్నాం. మరి పనులు హరికథ బాగా జరుగుతున్నది. రాత్రి నాటకములు కూడా బాగా జరుగుతున్నాయి. మన అర్జున తపస్మాన కార్యక్రమం అయిపోయింది. మన ఆదివారం దుర్యోధన వధ, అగ్ని కూడా ప్రవేశం ఉంటుంది. ఆదివారం రాత్రి శాస్త్రవల చిన్న కథ ఉంటుంది. సోమవారం రాత్రికి సత్యనాటకం ఉంటుంది. మంగళవారం రాత్రికి శ్రీ రామాంజనేయ యుద్ధం ఉంటుంది. కాబట్టి మంగళవారం రాత్రితో ఈ మహాభారతం ముగుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇకనైనా వేడుకొని
ఈ మహాభారతం దగ్గరికి వచ్చి ఈ కథ విని రాత్రి నాటకం విని పుణ్య పురుషులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పుణ్యము ఈ మహాభారతం దగ్గర ఉంది కాబట్టి భక్తాదులు ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వాసవి ఇంటర్నేషనల్ వనితా క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. నేడు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ వనితా క్లబ్లకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు అని కొనియాడారు. యువత శక్తి తెలిసి వారిని ప్రభావితం చేసే బాధ్యత తీసుకునే యోధుడని అన్నారు. ఆయన జీవితాన్ని ఆయన చెప్పిన సిద్ధాంతాలను యువత తెలుసుకొని స్ఫూర్తి పొందాలని కోరారు. జై జై వాసవి. వాసవి క్లబ్ మదనపల్లి మరియు వనితా క్లబ్ మదనపల్లి వారిచే ఈరోజు వివేకానంద వర్ధంతి సందర్భంగా జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి వివేకానంద స్టాచ్యూకి పూలమాలలు సమర్పించి తద్వారా వాళ్ళకి నివాళులు అర్పించాము. ఇందులో భాగంగానే వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ తరఫున మదనపల్లి ట్రాఫిక్ పోలీసులు వారికి క్లోరోఫామ్ జాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. సో మా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ సర్వీస్ ప్రోగ్రామ్స్లో ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామనేసి నేను చెప్తున్నాను. జై వాసవి మాత. నేటి పరీక్షను పూర్తిగా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీటి పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేపర్ లీక్ కావడంతో ఎందరో విద్యార్థుల జీవితాలు రోడ్డును పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ ని వెంటనే రద్దు చేయాలి. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి. ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సమితి పిలుపు మేరకు మదనపల్లిలో బంద్ కార్యక్రమం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించే పద్ధతుల్లో మన పోలీస్ శాఖ వారు కనీసం బంద్ నిర్వహించే విధంగా విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం, వాళ్ళని కనీసం విద్యార్థులతో కలవనేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ యొక్క పోలీసు శాఖ కూడా ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులు కూడా తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పినని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పినని ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణ. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమైన వాసవి ఇంటర్నేషనల్ వనితా క్లబ్ సభ్యులు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి నిర్వహించిన వాసవి ఇంటర్నేషనల్ సభ్యులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.